జై చదువు ఫస్ట్ క్వశ్చన్. మొహమ్మద్ ఏ క్వశ్చన్ ఇచ్చానన్న ఫస్ట్? 1 2 3 4 5 అయినాయి సార్. 1 2 3 అయినాయి. 4 5 కూడా అయిపోయినాయా సార్? 4 5 6 7 8 హోంవర్క్ ఇచ్చారు సార్. అంటే ఫోర్త్ సమ్ నుంచి నేను చేయమని చెప్పాను కదా. ఫోర్త్ సమ్ చదవమ్మా. On 1st April 2010, Anand Traders purchased a machine for 2,60,000 and spent 40,000 on its installation. Okay. It is estimated that working life is 10 years and after 10 years its scrap value will be 20,000. Okay. Books are closed on 31st March every year. Write necessary journal entries and prepare machine account for the first 3 years in the books of Anand Traders according to the straight line method. ఓకే. సో ఇందులో ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ లోని? బోత్ జర్నల్ ఎంట్రీస్ అడుగుతున్నాడు అండ్ ఆల్సో మెషినరీ అకౌంట్. ఇంకేం అడుగుతున్నాడమ్మా? అంతేనా? జర్నల్ అకౌంట్ అండ్ ప్రిపేర్ మెషినరీ, అంతే. మెషినరీ అంతే. ట్రేడ్ డిప్రిసియేషన్ అకౌంట్ అడగలేదు కదా. సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీ. హలో సార్, ఫస్ట్ జర్నల్ ఎంట్రీ చెప్పండి అమ్మా. మెషినరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఇన్స్టాలేషన్ అకౌంట్ అక్కర్లేదు. ఇంకా ఇన్స్టాలేషన్ అకౌంట్ ఉండదు. ఇన్స్టాలేషన్ అకౌంట్ ఎందుకు ఉంటుంది? ఏ ఇన్స్టాలేషన్ అయినా సరే అసెట్ గా యాడ్ చేయాలి. చెప్పుకున్నాం, మళ్ళీ మర్చిపోయావు కామెడీ. సార్ అంటే అదే యాడ్ చేసేయాలి. 2,60,000 ప్లస్ 40,000 టోటల్ మిషనరీ అకౌంట్ పంపించాలి. అంతే, ఇన్స్టాలేషన్ రాయకూడదు అక్కడ. ఓకే. రామచంద్ర చెప్పాము ఫస్ట్ మెషినరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 3 lakhs 3 lakhs. డేట్ ఫస్ట్ 4/10 1/4. నెక్స్ట్ 31st 3/11. Depreciation account debit to machinery account 28,000. ఓకే. 31st 3/11. P&L account debit to depreciation account 28,000. ఓకే. ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా 2 years ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది కదా. ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇంకా మనం రాయాల్సిన ఎంట్రీస్ ఏం లేవు కదా. ఏం లేవు సార్. ఓకే. నెక్స్ట్ 31st 3/2012. Depreciation account debit to machinery account 28,000. ఓకే. 31st 3/2012. P&L account debit. అదే P&L అకౌంట్ పంపిస్తున్నావా? ముందుగా అక్కడ ఏం జరుగుతుందని చెప్పి అప్పుడు ఎంట్రీ చెప్పు. ఓకేనా? ఓకే సార్. P&L account debit to depreciation account 28,000. ఓకే. సో depreciation పోయింది సార్ machinery మీద. Depreciation account debit to machinery account 28,000. ఓకే. P&L account లో డెబిట్ చేయాలి సార్. P&L account debit to depreciation account 28,000. ఓకే. Machinery account. ఓకే. To bank account 3 lakhs. 31st 3/2011 by depreciation 28,000. Okay. The balance carried on 2,72,000. Okay. 1/4/2011 to balance brought down 2,72,000. Okay. 31st 3/2012 by depreciation 28,000 by balance carried on 2,44,000. Next 1/4/2012 to balance brought down 2,44,000. 31st 3/2013 by depreciation 28,000 by balance carried down 2,16,000. Okay. Next year to balance brought down 2,16,000. Okay. So 2,16,000 అందరికి 2,16,000 బ్యాలెన్స్ వచ్చిందా? ఎవరికైనా రాంగ్ వచ్చిందా? సార్ వచ్చింది సార్. ఓకే. నెక్స్ట్ నిత్య 5th క్వశ్చన్ చదవమ్మా. ఓకే సార్. 5th క్వశ్చన్ ఫస్ట్ ఒరిజినల్ కాస్ట్ యాన్యువల్ డిప్రిసియేషన్ వచ్చి 18,000 వచ్చింది సార్. ఓకే. ఫస్ట్ మిషనరీ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ క్వశ్చన్ చదివే ఒకసారి పీడిఎఫ్ క్వశ్చన్ చదివి. On 1st July 2011, Niharika and Co. purchased a printing machine for rupees 2,16,000 and spent rupees 24,000 on its installation. It was estimated that the effective useful life of the printing machine will be 12 years and its scrap value will be 24,000. The books are closed on 31st December every year. Prepare printing machine account and depreciation account for the first 3 years according to straight line method. సో స్ట్రైట్ లైన్ మెథడ్ యూస్ చేసి బోత్ మెషిన్ అకౌంట్ అండ్ డెప్రిసియేషన్ అకౌంట్ రెండు ఓపెన్ చేయమంటారు. Yes sir. ఓకేనా? సో ఇందులో ఎంట్రీస్ అక్కర్లేదు.
డైరెక్ట్ గా ఫస్ట్ మెషినరీ అకౌంట్ ఓపెన్ చేసి మెషినరీ అకౌంట్ అంతా కంప్లీట్ చేయి. స్టార్ట్ చేయి. Yes, sir. చెప్పు. Debit side 2011 July 1st to bank account 2,40,000. Credit side ఏమో 2011 December 31st by depreciation ఆగమ్మ account ఒకసారి ఆగు. ఏం చెప్పావు ఫస్ట్? డెబిట్ సైడ్ ఎంత? 2,40,000, sir. 2,40,000 ఏంటి? ప్రింటింగ్ మెషిన్ 2,16,000 ప్లస్ ఇన్స్టలేషన్ 24,000. Yes, sir. టోటల్ 2,40,000 వచ్చిందా? Yes, sir. నెక్స్ట్ తర్వాత బై డిప్రిసియేషన్ 6 months కే సార్, ఎందుకంటే జూలైలో కొన్నారు కదా సార్, అందుకని. ఓకే. అప్పుడు 9,000 వచ్చింది సార్ డిప్రిసియేషన్. డిసెంబర్ సేమ్ ఇయర్ డిప్రిసియేషన్ December 31st by balance carried down 2,31,000 sir. ఓకే. Next year 2012 January 1st to balance brought down 2,31,000 sir. 2012 ఒకసారి అసలు ముందు ఇందులో పర్సంటేజ్ అవ్వలేదు కదా, నువ్వు ఫైన్ చేసావు డిప్రిసియేషన్? ఫైన్ చేశాను సార్. యాన్యువల్ డిప్రిసియేషన్ 18,000 చెప్పాను సార్ స్టార్టింగ్ లో. చెప్పావా? సో ఎంతలో 2,40,000 minus 24,000 డివైడెడ్ బై 12 చేస్తే ఎవ్రీ ఇయర్ 18,000 వస్తుంది, అంతేనా? ఎస్ సార్. 18,000 లో ఇది ఓన్లీ హాఫ్ ఇయర్ కాబట్టి డివైడ్ బై 2 అంటే 9,000 సరిపోయింది. ఎస్ సార్. ఓకే. 2012 January 1st to balance brought down 2,31,000 sir. 2012 December 31st by depreciation account 18,000. December 31st by balance carried down 2,13,000 sir. Okay. Next year 2013 January 1st to balance brought down 2,13,000. Okay. 2013 December 31st by depreciation account 18,000. Okay. December 31st by balance carried down 1,95,000 sir. అమ్మ అందరికి 1,95,000 వచ్చిందమ్మా బ్రాడ్ డౌన్. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో 1,95,000. ఎవరికి డౌట్ లేదు కదా క్వశ్చన్? ఓకే. నెక్స్ట్ డిప్రిసియేషన్ అకౌంట్ చెప్పమ్మా. 2011 December 31st to missionary account 9,000 sir, అంటే హాఫ్ ఇయర్ కాబట్టి. 2011 December 31st by P&L account 9,000. Okay. 2012 December 31st to missionary account 18,000. Okay. 2012 December 31st by P&L account 18,000. Okay. 2013 December 31st to missionary account 18,000. Okay. 2013 December 31st by P&L account 18,000 sir. Okay. అంతే కదమ్మా? అందరూ డిప్రిసియేషన్ అకౌంట్ కూడా అందరూ కరెక్ట్ చేశారు కదా? ఓకే. ఎవరికి డౌట్ లేదు కదా? సమ్ నెక్స్ట్ కామన్లీ చెప్తావు నెక్స్ట్ సమ్? చదవమ్మ. 6th sum. Madan and Company purchased machinery on 1st January 2011 for 80,000 and spent 4,000 for installation. The estimated life of the machinery is 10 years with a scrap value of 4,000. Books are closed on 31st December every year. Calculate amount of annual depreciation under the straight line method and prepare machinery account for first 3 years. ఓకే. సో ముందు డిప్రిసియేషన్ ఎలా ఫైండ్ చేసి చెప్పమ్మా. 84,000 ఫార్ములా చెప్పనా సార్? డైరెక్ట్ చెప్పండి. డైరెక్ట్ చెప్పమ్మా. 84,000 minus 4,000 by 10%. డివైడెడ్ బై 10 ఎంత వచ్చింది? 8,000 సార్. 8,000 డిప్రిసియేషన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు మిషనరీ అకౌంట్ ఓన్లీ మిషనరీ అకౌంట్ కదా అడిగాడు? ఎస్ సార్. ఓన్లీ మిషనరీ అకౌంట్. సో మిషనరీ అకౌంట్ కంప్లీట్ చేసి 3 years. ఎస్ సార్. 2011 Jan 1st to bank account. స్పీకర్ ఆపే. నాది కాదు సార్. కాదు, మామూలుగా చెప్తున్నాను స్పీకర్ ఆపమని. To bank account 84,000. 2011 December 31st by depreciation 8,000, balance carried on 76,000. సో 84,000 నుంచి 8,000 తీసావు అంతేనా? ఓకే. 2012 Jan 1st to balance brought down 76,000. By 2012 December 31st by depreciation 8,000. By balance carried on 68,000. ఓకే. 2013 Jan 1st to balance brought down 68,000. 2013 December 31st by depreciation 8,000. By balance carried down 60,000.
సో అందరికి వచ్చిందమ్మా 60,000. Yes, sir. Yes, sir. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జైద్ నీకు వచ్చిందా 60,000? Yes, sir. రామ్, ఓకే. రామచంద్ర ఏమైనా డౌట్ ఉందమ్మా క్వశ్చన్ లోని? No, sir. నెక్స్ట్ సమిత, నెక్స్ట్ క్వశ్చన్. On 1st January 2011, Raghavendra Traders purchased furniture for rupees 60,000. Depreciation is to be calculated at the rate of 10% per annum on straight line method. The books are closed on 31st December every year. Write necessary journal entries and prepare furniture account for first 4 years. ఓకే. Annual depreciation 60,000 into 10 by 100, 6,000, sir. ఓకే. Journal entries. 1st January 2011, purchase of furniture. Furniture account debit to bank account 60,000. ఓకే. 31st December 2011, depreciation account debit to furniture account 6,000. 31st December 2011, P&L account debit to depreciation account 6,000. ఓకే. Second year depreciation, sir. 31st December 2012, depreciation account debit to furniture account 6,000. 31st December 2012, P&L account debit to depreciation account 6,000. Third year depreciation. 31st December 2013, depreciation account debit to furniture account 6,000. ఓకే. 31st December 2013, P&L account debit to depreciation account 6,000. ఓకే. Depreciation for fourth year. 4 years అడిగాడమ్మా, Yes, 3 sir. years కదా? ఓకే. ఓకే. 31st December 2014, depreciation account debit to furniture account 6,000. ఓకే. 31st December 2014, P&L account debit to depreciation account 6,000. ఓకే. Furniture account, sir. 1st Jan 2011 to bank account 60,000. 31st December 2012, by depreciation account 6,000, by balance carried on 54,000. ఓకే. 1st Jan 2012 to balance brought down 54,000. ఓకే. 31st December 2012, by depreciation 6,000, by balance carried on 48,000. ఓకే. 1st Jan 2013 to balance brought down 48,000. 31st December 2013, by depreciation 6,000, by balance carried on 42,000. ఓకే. 1st Jan 2014 to balance brought down 42,000. 31st December 14, by depreciation 6,000, by balance carried on 36,000. 1st Jan So, 15 చెప్పు. to balance First. brought down 36,000. అందరికి 36,000 బ్యాలెన్స్ ప్రాబ్లం వచ్చిందమ్మా? వచ్చింది సార్. ఓకే. సో లాస్ట్ సమ్ 8th one రామచంద్రలో చెప్పాడు, అందరూ చెప్పారు. నిత్య చెప్పింది. బాబీ చేసావా 8th సమ్? ఏమైనా చేయలేదా? నువ్వు రాలేట్టున్నావు కదా? రాలేదు సార్. ఈరోజు చేసే సార్. లాస్ట్ పాత వీడియోస్ అవి చూసి ఏమైతే మిస్ అయ్యావో వీడియోస్ అన్ని కూడా చూసి నేను డౌట్ ఉంటే రేపు అడుగున్నాను ఎలా చేయాలి ఏంటి అని. సార్ అక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంత తీసుకున్నాను, క్యాష్ తీసుకోకూడదు ఎక్కడమ్మా? అదే పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్. నీకు క్లియర్ గా అది క్యాష్ లో కొన్నా అనుకున్నావు అనుకో, క్యాష్ లో కొను. లేదా క్లియర్ గా బ్యాంక్ బ్యాంక్ కొను. ఏమి లేనప్పుడు ఏం యూజ్ చేసినా పర్లేదు. ఓకే సార్. ఎందుకంటే మనకు తెలియదు కదా క్యాష్ లో కొన్నామో బ్యాంక్ లో కొన్నామో ఏం చెప్పలేదు. రెండిట్లో ఎలాగైనా కొనొచ్చు, మనం ఏం యూజ్ చేసినా పర్లేదు. అంతేగాని క్లియర్ గా క్వశ్చన్ లోని పర్చేజ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్ ₹6,000 ఖచ్చితంగా క్యాష్ నే రాయాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ ఇంకేం డౌట్ ఉందా? సో కావ్యబాల చేసావమ్మా 8th సమ్? కావ్యబాల సార్ 8th సమ్ చేయమా సార్? ఏమ్మా ఎందుకు చేయలేదు? అదే కంప్లీట్ రాశాను సార్. ఇన్కంప్లీట్ రాసావా? అంటే లేట్ అయిపోయింది సార్ ఆ సమ్ చేయడానికి. ఇంతకీ ఎలా చేయాలి, డిప్యూటేషన్ ఎలా చేయాలి ఏంటి అని అర్థం అవుతుందా? అర్థమవుతుంది సార్. 2 మెథడ్స్ అర్థమైంది. స్ట్రైట్ లైన్ మెథడ్, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ రెండు అర్థమైనాయా? స్ట్రైట్ లైన్ మెథడ్ అర్థమైంది సార్. రెడ్యూసింగ్ మెథడ్ కొంచెం అర్థమైంది సార్. అలాగా అంటే ఎక్కువ సమ్స్ ఇంకా చేయలేదు కదా సార్. చేయాలి దాని మీద. ఓకేనా? సరే సార్. నెక్స్ట్
సమిత చెప్పింది రామచంద్రరావు, నిత్య, కోమలి వాళ్ళ అమ్మ జైత్ నువ్వు సమ్ చెప్పలేదు, చెప్తావా ఇప్పుడు? 8th సమ్. 8th సెమ్ నేను చేయలేదు సార్. ఏ 8th సమ్ చేయమన్నాను కదా. అంటే 7 వరకే అనుకుని 7 వరకే చేశాను సార్. సో 8th ఇప్పుడు నువ్వు చేస్తూ చెప్పు మాకు. హలో హలో ఎస్ సార్. నువ్వు చేస్తూ మాకు చెప్పు ఎలా చేయాలో. ఓకే సార్. చెప్పలేవా? ట్రై చేస్తాను సార్. ట్రై చేయి నెమ్మది, కంగారు బోల్ టైం ఉంది మనకి. క్వశ్చన్ చదువు ఒకసారి. On 1st October 2011, Jagannathan and Sons purchased a machine for 90,000 and spent 10,000 for its installation. Okay. The books are closed on 31st March every year. The firm writes off depreciation at the rate of 10% on original every year. Original cost every year. మన అసెట్ ఎప్పుడు కొన్నాం చెప్పు? 1st October 2011. బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాం? 31st March సార్. అంటే ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. నేను డెప్యుటేషన్ గురించి అడగట్లేదు. ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? 1st October సార్. ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1st October అంటావు. 31st March కి ఇయర్ ఎండ్ అవుతుంది అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇయర్? 2012 కి స్టార్ట్ అయింది సార్. మళ్ళీ ఏప్రిల్ 1st అవుతుంది సార్. నేను ఏం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దిరా అంటే 2012 2013 అంటావేంటి? ఇయర్ 31st March ఎండ్ అవుతుంది, క్లోజ్ అవుతుంది ఎప్పుడు? 31st March అంటే ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? 12 months బిఫోర్. ఏప్రిల్ 1st సార్. మళ్ళీ మరి అది చెప్పడానికి నెక్స్ట్ ఇయర్ 12 అక్టోబర్ అంటావేంటి? సో ఫస్ట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st April 2011 నుంచి 31st March 2012 కి ఫస్ట్ ఇయర్, అవునా? ఎస్ సార్. ఆ ఇయర్ లో ఎన్ని మంత్స్ యూస్ చేసుకున్నాం మనం? ఏంటి సార్? ఆ ఇయర్ లో మనం మెషినరీని ఎన్ని మంత్స్ యూస్ చేసుకున్నాం? ఎన్ని మంత్స్? 11-12 లో ఎన్ని మంత్స్ యూస్ చేసాం అసెట్ ని? ఎప్పుడు కొన్నావు నువ్వు అసెట్ ని? 6 months సార్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 6 months కదా. ఫస్ట్ ఇయర్ డెప్రిసియేషన్ ఎంత ఫైండ్ చేసి చెప్పు నాకు. ఎస్ సార్, ఫైండ్ చేస్తాను. ఎలా ఫైండ్ చేస్తున్నావు కూడా చెప్పు పైకి. Yes sir. Annual depreciation equals to original cost of asset. అంటే ఒరిజినల్ కాస్ట్ అంటే 90,000 plus 10,000 సార్. ఓకే. ఇన్స్టాలేషన్ ప్లస్ కాస్ట్ ఆఫ్ మెషిన్. ఓకే. టోటల్ అంటే 1 lakh. yes sir. And spend the books rate of original cost ఇచ్చారు సార్ 10% సార్. అప్పుడు ఎలా చేయాలి? యాన్యువల్ డిప్రిసియేషన్ వచ్చి 1 lakh సార్. 1 lakh బై ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ 100 సార్. నువ్వేం మాడుతావు, నీకైనా అర్థం అవుతుందా? కాస్ట్ ఆఫ్ ది అసెట్ అని చెప్పు. 1 lakh సార్ కాస్ట్ ఆఫ్ ది అసెట్. మరి డెప్రిసియేషన్ మళ్ళీ 1 lakh అంటావేంటి? డెప్రిసియేషన్ ఎలా ఫైండ్ చేస్తున్నావు? నాకు ఫార్ములా వేసి చూపించు. చెప్పు, నాకు ఫార్ములా చెప్పు ఎలా చేయాలో. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ సార్. స్క్రాప్ వాల్యూలో అవన్నీ ఇచ్చాడు ఇందులోని? ఇవ్వలేదు సార్. మరి ఎలా ఫైండ్ చేయాలి డెప్రిసియేషన్ ని? నిద్రపోతున్నావు అన్నమాట అదే క్లాస్ చెప్తున్నప్పుడు. రామచంద్ర నువ్వు చెప్పమ్మా. సార్ రేట్ ఆఫ్ డెప్రిసియేషన్ ఇచ్చారు కాబట్టి 1 lakh into 10/100 into 6/12 సార్. అది 1 lakh into 10/100 into 6 months కాబట్టి 6/12 ఎంత వచ్చింది? 5,000 సార్. 5,000. ఇది చెప్పడానికి గింజుకుపోతున్నావు ఏంట్రా నువ్వు? నెక్స్ట్ అమ్మా మెషినరీ అకౌంట్ ఓపెన్ చేయి రామచంద్ర.
ఓపెన్ చేసి చేసావు సమ్ ఇది? చేస్తాను సార్. చెప్పు. 1st October 2011 to bank account 1 ఒకసారి lakh. రామచంద్ర ఒకసారి మళ్ళీ చెప్తున్నానమ్మా, మనకి డెప్రిసియేషన్ ఫైన్ చేయాలంటే ఫార్ములా అందరికి తెలుసు. ఏంటి? కాస్ట్ మైనస్ స్క్రాప్ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్. ఇది అందరికి తెలుసు. ఇది ఇవ్వకపోతే ఏమి ఇస్తాడని చెప్పుకున్నాం? పర్సెంటేజ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చేస్తా 10%, 20%. అప్పుడు ఏం చేయాలి? కాస్ట్ ఇంటూ రేట్ బై 100. ఒకవేళ కాస్ట్ ఇంటూ రేట్ బై 100 ఫుల్ ఇయర్ ఇది లేదు, ఓన్లీ 6 months 3 months అన్నాడు అనుకో, ఇంటూ 6/12 నెంబర్ ఆఫ్ మంత్స్ బై టోటల్ మంత్స్. తెచ్చుకోకండి అమ్మా. ఇన్ని సమ్మలు చేసిన తర్వాత ఇంకా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం రాకపోతే చండాలంగా ఉంటుంది బయట. నెక్స్ట్ By depreciation 5,000 sir. ఓకే. By balance carried down 95,000. ఓకే. First March 2012 to balance brought down 95,000. సార్ ఏప్రిల్ కదా సార్? ఏప్రిల్ అమ్మా. అదే 4 అని రాస్తాను. ఓకే. 31st 3/2013 by depreciation 10,000 sir. Full year కాబట్టి. By balance carried down 85,000. 1/4/2013 to balance brought down 85,000 sir. 31st 3/2014 by depreciation 10,000 by balance carried down 75,000. Okay. 1/4/2014 to balance brought down 75,000. Okay. Depreciation account. 31st 3/2012 to machinery account 5,000 sir. Same rate by P&L account 5,000. Okay. 31st 3/2013 to machinery account 10,000 by P&L account 10,000. Okay. 31st 3/2014 to machinery account 10,000 by P&L account 10,000. Okay. So first year లో తప్ప ఫస్ట్ ఇయర్ లో మాత్రమే 5,000 డిప్రిసియేషన్ అవుతుంది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా ఫుల్ డిప్రిసియేషన్ 10,000. ఓకేనా? ఓకే సార్. సో టోటల్ 1 2 3 4 5 6 7 8 సమ్స్ అయినాయి. 8 సమ్స్ ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు చెప్పచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థం కావట్లేదు, ఇంకా కొంతమందికి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం రావట్లేదు, అలాంటి ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు, చెప్తాను. జైద్రికి అర్థమైందా డిప్రిసియేషన్ ఎలా ఫైండ్ చేయాలని? ఓకే. ఒకవేళ పర్సంటేజ్ ఇవ్వకపోతే ఎలా ఫైండ్ చేస్తావు? డిప్రిసియేషన్ పర్సంటేజ్ ఇవ్వకపోతే ఎలా ఫైండ్ చేస్తావు నువ్వు? అంటే స్క్రాప్ వాల్యూ ఇస్తానా సార్? పర్సంటేజ్ ఇవ్వలేదు అంటే ఎలా ఫైండ్ చేస్తావు ఫార్ములా? అమ్మ డైరెక్ట్ గా పర్సంటేజ్ ఇవ్వకపోతే ఎలా ఫైండ్ చేస్తారా? ఫార్ములా ఏం చదివావు? అంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ ఎస్టిమేటెడ్ రెసిడ్యూయల్ వాల్యూ స్క్రాప్ వాల్యూ సార్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్. అది చెప్పడానికి ఎందుకు ఎంత ఆలోచిస్తుంది? చిన్న చాప్టర్, సింపుల్ చాప్టర్ ఇది. పర్సంటేజ్ ఇస్తే ఎలా ఫైండ్ చేస్తావు? పర్సంటేజ్ ఇస్తే 10/100 ఇంటూ మంత్స్ బై 12 సార్. దేని మీద 10/100 అంటే పర్సంటేజ్ ఇస్తే సార్. పర్సంటేజ్ ఏంటి 10/100? దేని మీద 10/100? అంటే 10% ఇస్తే 10/100 అయినా సార్. నేను చెప్తుంది అర్థమవుతుందా నీకు? నేను అడుగుతుంది అర్థమవుతుందా? 10/100 ఓకే. దేని మీద 10/100? అది దేని మీద ఫైండ్ చేస్తావు డిప్రిసియేషన్? యాన్యువల్ డిప్రిసియేషన్. అయ్య బాబోయ్, నువ్వు చాలా తేడాగా ఉన్నావు. అయితే క్లాసులో స్టార్ట్ అయిన తర్వాత నీ మీద కొంచెం బాగా దృష్టి పెట్టాలి. 10/100 అంటున్నారా? దేని మీద 10/100 రా? కాస్ట్ ఆఫ్ అసెట్. ఎంత పెట్టుకున్నావు దాని మీద కదా 10/100 ఫైన్ చేయాలి. డైరెక్ట్ 10/100 దేని మీద 10/100? అంటే పర్చేసెస్ ఇన్ అసెట్ ఇంటూ పర్సంటేజ్ ఇంటూ 6/12 మంత్స్ ఎన్ని మంత్స్ ఇస్తే బై 12. ఒకవేళ మంత్స్ గానీ ఫుల్ హాఫ్ ఇయర్ లో గానీ 3 months ఉండగా కానీ కొంటే నెంబర్ ఆఫ్ మంత్స్ యూజ్డ్ బై టోటల్ మంత్స్, లేకపోతే ఓన్లీ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఇంటూ రేట్ బై 100. అర్థమవుతుందా? కొంచెం బుర్ర పెట్టు, ఎక్కడో ఆలోచిస్తున్నావు నువ్వు. నెక్స్ట్ సో 8 సమ్స్ అయినాయి అమ్మా. 9th సమ్ కామెడీ చదవమ్మా. 9th సమ్. Venugopal Traders Limited purchased machinery on 1st July
2010 for 50,000 and spent 2,000 on its installation. Depreciation is be provided 10% under straight line method. Books of account are closed on 31st December every year. Show the machinery account for the first 3 years. ఓకే, నాకు ఒకసారి డెప్రిసియేషన్ ఆఫ్ ఫైండ్ చేయాలి చెప్పమ్మ చాలు. 52,000 into 10 by 100. 52,000 into 10 by 100. ఎప్పుడు కొన్నాం మనం? ఫస్ట్ జూలై కొన్నాం. July. Yes, sir. అంటే ఎన్ని మంత్స్ యూస్ చేసాం? 6 months. అంటే ఇంటూ 6/12. 6/12. అవునా? ఎంత చెప్పు నాకు ఫైండ్ చేసి. Yes, sir. 52,000 into 10/100 into 6/12. ఎవరన్నా ఫైండ్ చేశారా? ఇంకా చేయలేదా? Yes, sir. 2600. 2,000. ఎంతమ్మా? 600. 2,600. అర్థమవుతుందా? ఇలా ఫైండ్ చేయాలి మరి డెప్రిసియేషన్. Yes, sir. సో డెప్రిసియేషన్ 2,600 అంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి 2,600. నెక్స్ట్ ఇయర్ నుంచి 5,200, sir. 5,200. ఓకేనా? Okay, sir. చెప్పమ్మా, క్వశ్చన్ ఆన్సర్ చెప్పరా చేయాలి. మెషినరీ అకౌంట్ ఏమన్నా 3 years కి? Yes, sir. 2010 to bank account 52,000. By sir, 1 minute. By depreciation account ఎప్పుడు 2,600. బై డెప్రిసియేషన్ ఎప్పుడు? 2010 December 31st, sir. ఓకే, బై By డెప్రిసియేషన్ balance 2,600. ఓకే. By balance carried down ఎంతమ్మా బ్యాలెన్స్ అని చెప్పండి. 50,004. 49,400. 49,400. 400. సో నెక్స్ట్ ఇయర్ 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత? 49,400, sir. నెక్స్ట్ ఏం చేయాలి? 2011 by depreciation 5,200. By balance carried down 44,200, sir. 44,200. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏమవుతుంది? 2012 Jan 1st 2 balance brought down 44,200. 44,200, sir. 2012 December 31st by depreciation 52,000. 5,200. 200, sir. By balance brought down 39,000, sir. 39,000. 9,000. సో నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత brought రావాలమ్మా? down 39,000. 39,000. ఓకేనా? సో ఫాస్ట్ గా ఇంకా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఫాస్ట్ చేయండి. 9 సమ్ ఫాస్ట్ చేయండి అమ్మా. అందరూ కంప్లీట్ చేశారమ్మా? సమ్ అయిందా అందరిది? Yes, sir. ఇంకా ఏమైనా చేస్తున్నారా? రామచంద్ర అయిందా? అయిపోయింది సార్. ఓకే, కామన్లీ అయిందని ఇది? Yes, sir. ఓకే, 10th సమ్ నిత్య చదువుతుంది, వినండి అమ్మా ఒకసారి.
డీటెయిల్స్ ఏంటో చూద్దాం సార్. ఇచ్చిన క్వశ్చన్ లో ఇచ్చిన డీటెయిల్స్ ఏంటో చూద్దాం. చదవమ్మా. On 1st January 2011, Suma Hmm. purchased furniture for rupees 8,000. Depreciation For rupees 80,000. Hmm. Depreciation is to be provided annually at 10% under straight line method. On 31st December 2013, furniture was sold for rupees 40,000. Show the furniture account assuming the books are closed on 31st December every year. సో కొంచెం సమస్య అలవాటైనవి కాబట్టి వితౌట్ వర్కింగ్ నోట్ ఓన్లీ మెషినరీ అకౌంట్ చేయని ట్రై చేద్దామా? Yes, sir. సో మెషినరీ అకౌంట్ చేస్తున్నామా వితౌట్ వర్కింగ్ నోట్. ఓకేనా? Okay, sir. సో మీరు మాత్రం నోట్స్ రాసినప్పుడు కొంచెం ప్లేస్ ఉంచేసుకొని వర్కింగ్ నోట్స్ మాత్రం ప్లేస్ ఉంచండి. ఓకేనా? Okay, sir. వర్కింగ్ నోట్ బోత్ ఫర్ డెప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అండ్ furniture ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ process. సేల్ అయినా ఉంటే అది ఆ రెండింటిలో కూడా మీరు వర్కింగ్ నోట్ రాయాల్సిందే ఎగ్జామ్ లో, లేకపోతే మార్క్స్ పడవు. ఓకేనా? Okay, sir. జస్ట్ ఇప్పుడు మీకు ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను డైరెక్ట్ గా మెషినరీ అకౌంట్ వేస్తున్నాను. ఓకేనమ్మా? సో Okay, ఫస్ట్ మెషినరీ ఎప్పుడు కొన్నాం? 2011 January 1st. సో 1/1/2011 2 Bank account 80,000. బ్యాంక్ అకౌంట్ 80,000. ఓకే. 2011 December 31st. 31st December 2011 By depreciation account by depreciation account 8,000. 8,000. 80,000 into 10% 8,000. So 31st December 2011 By balance credit down by balance 72,000. carried down 72,000. Next 2012 January 1st. To balance brought down 72,000. 72,000. Okay. 2012 December 31st. By depreciation account 8,000. By depreciation account 8,000. December 31st. By balance carried down 64,000. By balance carried down 64,000. 64,000. So next year ki 1/1/2013 ki 2013 to balance brought down 64,000. And 31st December 2013 First sorry sale and sir. 14. So 13 amma. 13 sir. By bank Okay. account 40,000. Bank అంటే Sale సేల్ అయిందా? అయింది కదా సార్. ఓకే. బై బ్యాంక్ అకౌంట్ ఎంతకమ్మా మమ్మల్ని 40,000. 40,000. అమ్మ చూడండి 64,000 ఉన్నదా? Yes sir. 64,000 ఉన్నది 40,000 కమ్మేస్తే 16 40,000 లాస్ వచ్చింది సార్. అమ్మా. 16 లాస్ వచ్చింది సార్. 16,000. 64,000 minus 40,000 is equal to 24 వస్తుందండి ఇక్కడ. 24 సార్. 24,000 సార్. డిప్రిసియేషన్ కూడా ఓకే, ఇంకా డిప్రిసియేషన్ వేయలేదు కదా. సో కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత? బై డిప్రిసియేషన్ అకౌంట్ 8,000. సో 24,000 మైనస్ 8,000 చేస్తే అప్పుడు ఎంత వస్తుంది? 16,000 సరిపోయింది. సో బై డిప్రిసియేషన్ అకౌంట్ 8,000 బై P&L account లాస్ 16,000 సరిపోయింది. సో టోటల్ 64,000 సరిపోయింది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇయర్ ఇంక బ్యాలెన్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ కావ్యబాల చెప్తుంది. నెక్స్ట్ సమ్ 11th సమ్. క్వశ్చన్ చదవమ్మా కావ్యబాల. Sunita Traders purchased a second-hand machinery for rupees 72,000 on 1st January 2011 ఓకే. and spent 8,000 on repairs and installment the same. ఓకే అంటే ఏంటి? టోటల్ అసెట్ వాల్యూ ఎంత అయింది? 80,000 అయింది సార్. 80,000. ఓకే. నెక్స్ట్ Depreciation is written off at 10% per annum on the straight line method. On 31st June 2013, the machine was sold for 50,000. Okay. Prepare the machinery account assuming that the accounts are closed on 31st December every year. Okay na? So mali without working notes machinery account వేయడానికి ట్రై చేద్దాం. సో machinery account లో ఫస్ట్ టైం వస్తుందమ్మా. To bank. ఎప్పుడు కొన్నాం? 1st January 2011 కొన్నాం. 2011. To bank account ఎంత? To bank 80,000. 80,000. Bracket 80,000 cost plus installation. Install. Next Yes, sir.
నెక్స్ట్ ఎప్పుడు Depreciation, sir. By depreciation. ఎప్పుడు 31st December, sir. 31st December 2011 బై Yes, sir. డెప్రిసియేషన్ అకౌంట్ ఎంత 8,000, sir. 8,000. ఓకే నెక్స్ట్ By balance carried down, sir. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంతమ్మా 72,000, sir. 72,000. నెక్స్ట్ స్టార్టింగ్ 1/1/2012 2012, sir. టు To బ్యాలెన్స్ balance బ్రాడ్ brought డౌన్ down. 72,000. 72,000. ఇయర్ ఎండింగ్ 31st 12 31st 2012. 12. By depreciation, 8,000, sir. 8,000. 64,000, sir. By balance ఏంటి brought carried down. ఓకే నెక్స్ట్ Carried down, sir. ఓకే Mali 1/1/2013. ఓకే To balance brought down, ఓకే 64,000, sir. ఓకే 31st 2013. డిప్రిషియేషన్ ఉంటది, ఇంకా ఆ ఇయర్ లో సోల్డ్ చేసాం సార్ ఆ మెషిన్ ని. సో By బై depreciation. డెప్రిసియేషన్ అకౌంట్ ఎంత 8,000, డెప్రిసియేషన్ sir. తగ్గించండి 8,000 తగ్గించాం. నెక్స్ట్ ఎంత వచ్చిన డబ్బులు బై Bank. బ్యాంక్ అకౌంట్ 50,000. Sir, Sir, depreciation 3 months, Only- sir. ఓన్లీ sir. 3 months అమ్మా. సో Yes, sir. Into 3/12. 80,000 Three ఇంటూ కాదు, sir, 10% ఇంటూ Sir, Sir, 6 months. sir, June. Sir, 6, sir, 6. 6 months. సో sir. 4,000 అమ్మా. Sir, 6, sir. 6 sir. అవును 4,000 కదా 6 okay, అంటే. Yes, sir. ఓకే సో 4,000. నెక్స్ట్ By bank account 50,000, sir. మిషన్ వాస్ సోల్డ్ ఫర్ 50,000. ఓకే Yes, sir. సో చూడమ్మా 64,000 మైనస్ Loss 4,000 వస్తుంది, sir. తీసేస్తే 60,000 ఉన్న దాన్ని 50,000 కి అమ్మామమ్మా. సో బై 10,000 P&L loss, sir. అకౌంట్ బై P&L అకౌంట్ 10,000 లాస్. ఏ డౌట్? ఫాస్ట్ No, నోట్ చేయండి, sir. ఫాస్ట్ నోట్ చేయండి. అండ్ మీకు క్వశ్చన్స్ అలవాటు అయినాయి కాబట్టి నేను వర్కింగ్ నోట్ చెప్పట్లేదు, కానీ ఎగ్జామ్ లో మాత్రం మీరు వర్కింగ్ నోట్ కూడా రాయాల్సిందే. కంపల్సరీగా వర్కింగ్ నోట్ రాయాలి. నెక్స్ట్ రామచంద్ర చెప్తావా 12th సమ్ చేయగలవా? 11th sum. 11th సమ్ అయిపోయింది ఇప్పుడే. 12th సమ్. Ranadhir and company purchased a machine for 60,000 on 1st January 2011. Depreciation is calculated at the rate of 10% on straight line method. On 1st April 2013, the company sold the machine for 36,000. Okay. Prepare machine account assuming that the accounts are closed on 31st December every year. Machinery account lo 1st January 2011. Bank account 80,000, sir. Okay. 80,000. 60,000, sir. Okay. So by depreciation account 31st December 2011 by depreciation 6,000, sir. Okay. By balance carried down 54,000. Okay. Jan 1st 2012 by balance brought down 54,000, sir. Okay. 31st December 2012 by depreciation 6,000. Okay. By balance carried down 48,000. Okay. 1st January 2013 to balance brought down 48,000, sir. Okay. 31st December 2013 by కానీ depreciation. ఈ లోపు ఇంకా ఈ లోపు 1st April లో ఫస్ట్ టైం అయిపోయింది, సోల్డ్ అయిపోయింది కదా. Yes, sir. సో ఫస్ట్ April సోల్డ్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా సరే క్లోజింగ్ డేట్ కన్నా ముందు సేల్ అయిపోతే ఆ డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి ముందే అమౌంట్ రాసేద్దాం. ఓకేనా? Okay. సో 48,000 ఏమో ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది మనకి. క్రెడిట్ సైడ్ ఫస్ట్ ఏం రాయిస్తారు 36,000 బై క్యాష్ బై బ్యాంక్, క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత 36,000, sir. 36,000. సో ఆ ఇయర్ కి ఈ అసెట్ ఎన్ని మంత్స్ యూజ్ చేస్తాం మనం? జనవరి 6 3 months, sir. 3 months, sir. 3 months. సో 60,000 1,500. 60,000 ఇంటూ 10% 10% into 3 3/12. divided by 12 150 వచ్చింది నాకు. సో అది 60,000. Yes, sir. 60,000. 60,000 ఇంటూ 10% ఇంటూ 3 divided by 12 అంతేమా 1,500. సో
సో 1500 minus 48,000 minus అమ్మ 48,000 కదా మైనస్ 1500 ఎంత 10,500. 46,500 లోంచి లెస్ 36,000 తగ్గిస్తే 10,500 విల్ బి ద లాస్. సో ఆన్ క్రెడిట్స్ ఏం రావాలంటే బై బ్యాంక్ 36,000, బై డెప్రిసియేషన్ 1,500 అండ్ లాస్ట్ లో బై P&L 10,500. అంతేనా? అంతే సార్. ఇంకేనా బ్యాలెన్స్ ఉంటుందా క్వశ్చన్ లోని? ఉండదు సార్. ఇంకే బ్యాలెన్స్ ఉండదు. సో డైరెక్ట్ గా ఏం చేయొచ్చు మనం, అకౌంట్ ని క్లోజ్ చేసేయచ్చు. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. నిత్య 13th సమ్ చెప్పగలవా? చెప్తాను సార్. చెప్పే ఫాస్ట్. క్వశ్చన్ చదవనా సార్? నా క్వశ్చన్ చదువు. On 1st January 2011, Shiva Traders purchased a second-hand machine for rupees 40,000 and spent rupees 5,000 on repairs and installed the same. టోటల్ అసెట్ వాల్యూ ఎంత? 45,000 sir. ఓకే, నెక్స్ట్. It is estimated that the working life of the machine is 10 years and scrap value is rupees 2,500. సో ఇందులో ఈ క్వశ్చన్ లో మనకి పర్సంటేజ్ ఇచ్చాడా? ఇవ్వలేదు సార్. సో ఎలా చేయాలి? 45,000 మైనస్ 2,500 divided by 10. ఎంత వచ్చింది? 4,250. 4,250. గుర్తుపెట్టుకోండి, పక్కన రాసుకోండి. లేకపోతే Okay sir. On 31st December 2013, the machine was sold for rupees 25,000. అంటే 11 అంతా వాడుకున్నాం, 12 అంతా వాడుకున్నాం, 13 కూడా ఫుల్ గా వాడేసాం మనం. Yes sir. ఎందుకంటే లాస్ట్ లో 31st December నమ్మాడు దాన్ని. ఓకేనా? Yes sir. నెక్స్ట్. Prepare machine account assuming that the books are closed on 31st December every year according to the straight line method. ఓకే. సో మిషనరీ అకౌంట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఎంట్రీ ఏం రావాలి? 2011 January 1st to bank account 45,000. ఓకే. 2011 December 31st by depreciation account 4,250. ఓకే. December 31st by balance carried down 40,750. ఓకే. 2012 January 1st to balance brought down 40,750. ఓకే. 2012 December 31st by depreciation account 4,250. ఓకే. December 31st by balance carried down 36,500. ఓకే. 2013 January 1st to balance brought down 36,500. ఓకే. ఎప్పుడమ్మా 2000 అది 13 Yes sir, 13. ఓకే. 2013 December 31st by bank account 25,000. ఓకే. By depreciation account 4,250. ఓకే. ఇంకా అమౌంట్ ఎంత మిగిలిపోయింది? 7,250 sir. 7,250 లాస్ ఉంటుంది. అది ఎలా రాయాలి? బై P&L account. బై P&L అకౌంట్ 7,250. ఓకేనా? Okay sir. రామచంద్ర అర్థమైందా క్వశ్చన్ ఎలా చేయాలి ఏంటంటే? అర్థమైంది. సో ఆఫ్టర్నూన్ ఇంకా 14, 15, 16, 17, 18 ఇంకో 5 సమ్స్ ఉన్నాయమ్మా. ఆ 5 సమ్స్ కానీ ఆఫ్టర్నూన్ కంప్లీట్ చేసేస్తే స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఇంకా అన్ని సమ్స్ అయిపోయినట్టే. ఓకేనా? ఓకే సార్. రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ కూర్చుంటే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ సమ్స్ కూడా అయిపోతాయి. సో రేపు ఆఫ్టర్నూన్ క్లాస్ తో రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అనేది ఇంకా డెప్రిసియేషన్ అనే చాప్టర్ అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఆఫ్టర్నూన్ మీట్ అవుదాం. థ్యాంక్ యూ. బై. థ్యాంక్ యూ సార్.